ఎక్కువ సంఖ్యలో భక్తులు రావటం, తిరుమల నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. ప్రపంచంలోనే ఎక్కువ భక్తులు వచ్చే ప్లేస్ ఏదంటే తిరుమల. 2005 తర్వాత కంటిన్యూస్గా నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అటువంటి తిరుమలని వీళ్ళు ఎంత దుర్మార్గంగా, ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, ఇదేంటంటే వైఎస్ఆర్ టీటీడీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కింద రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న చైర్మన్లు వాళ్ళ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్గా తయారు చేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అధ్యక్ష. క్షమించరాని నేరం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, అప్పుడే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 2004లో టీటీడీ మీద స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి దానికి రెవెన్యూ సెక్రటరీ డిసి రోసేని చైర్మన్గా, అంటే టీటీడీ బోర్డు, ప్రభుత్వం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ మినిస్టర్స్, ముఖ్యమంత్రులు ఇంతమంది ఉంటే ఒక స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి తెచ్చాడు. మళ్ళీ భక్తులు, హిందువులు ఆందోళన చేస్తే ఉపసంహరించుకున్నాడు అధ్యక్ష. అంతకంటే ఫస్ట్ టైం ఆలయ పరిధి కేవలం 27.5 చదరపు మీటర్లుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 338 జీవో సెప్టెంబర్ 16, 2005 అధ్యక్ష. రాజశేఖర రెడ్డి పుణ్యం ఆయన తెచ్చాడు. 27.5 చదరపు కిలోమీటర్స్కి పరిమితం చేశాడు అధ్యక్ష. అప్పుడు కూడా భక్తులు తిరగబడ్డారు, పీఠాధిపతులు, సాధువులు అందరూ తిరగబడ్డారు. మళ్ళీ వెనక్కి వచ్చి 1996లోనే ఒక హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది, దాని ప్రకారం వెనక్కి తీసుకుంటున్నాం. మొత్తం అంటే జీవో 746 ఇచ్చినాడు. మళ్ళీ 322.68 చదరపు కిలోమీటర్ల ప్రదేశం శ్రీనివాసుడికే చెందుద్ది అని చెప్పేసి జీవో నెంబర్ 746 తెచ్చి 2007లో వెనక్కి తెచ్చుకున్నాడు అధ్యక్ష రాజశేఖర్. ఆ 1996 హైకోర్టు ఆర్డర్ని చాకుగా పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాము. ఆ మొదటి ఇచ్చిన ఆర్డర్ని 27.5 చదరపు కిలోమీటర్లే పరిమితం అని ఇచ్చిన ఆ జీవోఎంఎస్ నంబర్ 338 రద్దు చేస్తూ కొత్త జీవోని తేవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఇటువంటి దుర్మార్గాలు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అధ్యక్ష. ఇక చెప్పాల్సిన అవసరంలే. ముఖ్యమంత్రిగా ఉండి కల్తీ మద్యంతో డబ్బుల కోసం 30,000 మంది దాదాపు ప్రాణాలు పోయినాయి, లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు, పేదోళ్ళు బతకలేని పరిస్థితి తెచ్చుకున్నారు. అన్నిటి కారణం ఎవరో తెలుసు మనకి. ఈరోజు ఆ కేసు జరుగుతుంది, దానికి ఎవరు వెనక బ్యాక్బోన్ ఎవరు, బాస్ ఎవరు, డాన్ ఎవరు అందరికి తెలుసు. ఇక్కడ కూడా ఈ నెయ్యిలో, కల్తీ నెయ్యిలో ఆయనకు సంబంధం లేకుండా ఆయన మనుషులు, అక్కడుండే రెడ్డి గారులు మొత్తం చేస్తుంటే వారికి తెలియకుండా ఎట్టుంటుంది. నేను ఒక మాట అంటాను. ఇప్పుడు కాళ శ్రీనివాస్ గారు చెప్పారు, మంత్రి గారు ఈరోజు చదివిన రిపోర్ట్లో అస్సలు బ్యాక్బోన్ సంగతి ఎత్తకుండా అధికారులు, ఇంకో కొంతమంది అధికారులు ఉండారని అన్నారు తప్ప, అంటే టీటీడీ చైర్మన్లు, అక్కడ పెత్తనం చేసిన ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డికి రైట్ టు లెఫ్ట్ హ్యాండ్లు, వాళ్ళని గురించే మెన్షన్ చేయకుండా. మాకు ఒకటి బాధ ఏంటంటే దిశ, మనం అధికారంలో ఉన్నాం బిట్వీన్ 2014 and 19, అరౌండ్ 18, నేను అనుకుంటాను 2018లో ఆనాడు విజయసాయి రెడ్డి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెరట్లో పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు మేమందరం అనుకున్నది ఏంటంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చి బొక్కలో వేసి రా ఇంట్లో ఎక్కడుందో పెరట్లో చూపించని చెప్పి కానీ ఆ జైలుకి పంపించుంటే ఒక భయం అనేది ఉండేది దశ. అటువంటిది ఈరోజు నేనేమంటానంటే, ఘోరంగా వీళ్ళు చేసిన నిర్ణయాలు దశ ఇవన్నీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి టైంలో నిన్న ఆఖరికి ఏకసభ్య కమిషన్ మీద కూడా ఇండైరెక్ట్గా ఎవరో ఒకరిని పంపించారు. ఏమైంది? సుప్రీంకోర్టు చెక్కతో కొట్టింది, అయినా బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. పరకామణి కేసులో డాలర్లు దొంగతనం చేసినోడు దొరికాడు, రాజీ చేసేసుకున్నారు. కంప్లైనెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రైలు గట్ట మీద. ఆత్మహత్య, అది హత్య అని చెప్పేసి. ఆఖరణ తలనీలాలు మయన్మార్లో అమ్ముకుంటుంటే ఒక ఆయన దొరికిపోయాడు. తలనీలాలు కూడా వదిలిపెట్టలే. అటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు అంతకుముందు కానీ మనం చూసాం. మాకు ఎవరికైనా ఇప్పుడు మేము వెలంగిణి మాత చర్చి బీచ్లో ఉంది, వాళ్ళు వచ్చి ఫాదర్స్ అందరూ వచ్చినారు. ఇమ్మీడియట్గా రోడ్ వేయించాం వార్ ఫుటింగ్ కింద. కశ్మూర్ దర్గా మా సొంత దేవుడిలాగా ట్రీట్ చేస్తాము. అందరూ ఒకవేళ మేము ఒక మతం కావచ్చు, ఇతర మతాలని గౌరవిస్తాము, వాళ్ళని పూజిస్తాం, దాంట్లో నో డౌట్. బట్ ఇంత ఘోరంగా ఒక హిందూ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన తిరుమల విషయంలో ఇంత దారుణాలు చేయటం, అసలు కల్ప్రిట్స్ ఎవరో వాళ్ళని ఇంతవరకు చర్యలు తీసుకోకుండా పోవటం ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది ఆఖరికి ఏంటంటే బిల్ గేట్స్ 99% ఆయన ఆస్తిలో ఆదాయంలో 99% 145 దేశాలకి పేదోళ్ళ ఆరోగ్యాల గురించి చదువు గురించి ఖర్చు పెడుతుంటే, దాని గురించి తల్లి చెల్లి ఆస్తులు కూడా లాక్కున్న ఆయన అభిమానులు ఘోరంగా మాట్లాడుతుంటే, ఎందుకు ఇంత తెలుగు వాళ్ళకే చెడ్డ పేరు తెచ్చే, తెలుగు జాతికే చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. అందుకని ఫైనల్గా ఇప్పుడు అందరూ మాట్లాడినారు, చాలాసేపు మొత్తం మాట్లాడారు, నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. నేను మా అందరి డిమాండ్ ఏంటంటే, అసలు బ్యాక్గ్రౌండ్లో ఎవరుంటారు, ఆ నాయకులు ఎవరు, ఈ దోపిడీదారులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఎక్సెప్ట్ కమిషన్ ఉంది. ధైర్యంగా ఎక్సెప్ట్ కమిషన్ డెఫినెట్గా అసలు కల్ప్రిట్స్ ఎవరో, ఆ కరప్షన్ ఏందో, ఆ బ్యాక్ బోన్ ఎవరో విచారణ జరిపి వాళ్ళని శిక్షించాలని చెప్పి ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి భక్తులు అందరూ కోరుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. నమస్కారం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, సభ్యులకి, గౌరవ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తిరుమల ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్కి సంబంధించి $68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ అయిన